Thank you, ma. సాయంత్రం మనం అందరం ఎదురు చూస్తున్నటువంటి సమయం. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఐటీ రంగం అభివృద్ధి గురించి, అలాగే మన ముందున్నటువంటి అవకాశాల గురించి, మనం చేపట్టవలసినటువంటి బాధ్యతల గురించి మనందరితోటి పంచుకోవడానికి రఘునాథ్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వేదికను అలంకరించిన ఎన్ఆర్ఐ ప్రస్తుతం ఇక్కడ అధ్యక్షులు రాఘవేంద్ర ప్రసాద్ గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన సోదర సోదరీమణులకు, మరియు ముఖ్యంగా ఎన్ఆర్ఐ విభాగంలో పార్టీ గెలుపుకు బాగా కృషి చేసిన సోదరులకు, మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఒక చిన్న మనవి, బేసికల్గా వాజ్ లెక్చరర్, అందరూ నా వైపునే చూడాలి, పక్కకు చూడకూడదు. మీ బాడీ, మీ మైండ్ ఇక్కడే ఉండాలి. కారణం ఏమంటే నాకు ఒక అలవాటు, రిపిటేషన్ చేయాల్సి వస్తుంది మీకు అర్థమైనంత వరకు. థ్యాంక్ యూ. మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని 23 జిల్లాలు చూసినట్లుగా ఉంది. ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం కనపడతా ఉంది. ఐ విల్ బి ది హ్యాపీయెస్ట్ మ్యాన్. ఇకపోతే లెక్చరర్గా చాలా ఏళ్ళు పనిచేశాను. మార్నింగ్ 4:30కి లేస్తే నైట్ 10:30 వరకు, డైలీ 14 periods ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 20 years. I have not seen sunrise and sunset also. నేను తర్వాత అనేక విద్యాసంస్థలు స్థాపించాను. ఒక 52 విద్యాసంస్థలు ఉన్నాయి. 3000 మందికి ఉపాధి కల్పించాలని నా దగ్గర పనిచేస్తున్నారు. ఒక 35,000 మెంబర్స్ ఎవరి మా ఇన్స్టిట్యూట్స్ చదువుతారు. ఇది ఒక పార్ట్. నా జీవితం చూస్తే నాకు సినిమా గుర్తుకొస్తుంది. ఈ పిల్లలకు కూడా చెప్పేవాడిని, ఎప్పటికైనా చట్టసభలోకి ఎంటర్ అవుతాను అని చెప్తే వాళ్ళు నమ్మేవాళ్ళు కాదు. సార్ చెప్తాను. ఇంటర్వ్యూల తర్వాత పొలిటికల్ లైఫ్లోకి వచ్చాను. పొలిటికల్ లైఫ్లో కూడా 4 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎమ్మెల్సీ, ఒకసారి ప్రభుత్వ విప్పు, ఇప్పుడు మంత్రిగా ఉన్నాను. 2 రంగాల్లోనూ బాగా రాణించే అవకాశాన్ని, అదృష్టాన్ని ఆ భగవంతుడు నాకు ఇచ్చినందుకు సర్వదా భగవంతుని కృతజ్ఞతగా ఉంటాను. ఎందుకంటే ఒక రంగంలో రాణించేదే కష్టం. కానీ ఒక్కటి మాత్రం హృదయపూర్వకంగా చెప్పేదేమంటే, నేను లెక్చర్గా పొందినంత ఆనందం కానీ, సంతృప్తి కానీ, హాయి కానీ పొలిటికల్ లైఫ్లో పొందడం లేదు. ఎంత అత్యున్నతమైన ప్రొఫెషన్ ఇదంటే, ఓ చిన్న ఎగ్జాంపుల్, కొలల ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఓ చిన్న ఎగ్జాంపుల్, నేను ఎమ్మెల్యే కాకముందు ఓసారి హైదరాబాద్లో ట్రైన్ ఎక్కడం జరిగింది లేటుగా. టికెట్ లేదు. ఎదురుగా అబ్బాయి కూర్చున్నాడు. సార్ నేను మీ దగ్గర చదువుకున్నాను అంటే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఒక టీచర్కు మీ దగ్గర చదువుకున్నాను సార్ అంటే హిమాలయ పర్వతాలు ఎక్కినంత ఆనందంగా ఉంటుంది, చాలా సంతోషంగా ఉంటుంది. ఐ ఫెల్ట్ హ్యాపీ. తర్వాత కొంతసేపు వినాక సార్ పండుకుందాం సార్ అన్నాడు. బాబు నాకు ఇంకా టికెట్ లేదురా, టీసీ వస్తాడు, నువ్వు పండుకో అన్నాడు. బెడ్షీట్ వేసి దిండేసి పండుకోండి సార్ మీరు అన్నాడు. లేదా బాబు నాకు ఎవరు దొరుకుతులేరు అంటే ఒప్పుకోలే. లిటరల్గా నిలబడి మీరు పండుకుంటే నేను కూర్చుంటాను సార్ అన్నాడు. ఆ అబ్బాయితో చెరించిపోయాను. సరే మార్నింగ్ ఎట్లా తిరిగి ఆ అబ్బాయికి నాకు రాత్రంతా టికెట్ ఇచ్చి సీట్ ఇచ్చాడు. ఆ అబ్బాయి నా కారులో వాళ్ళ ఇంటికాడ వదిలిపెట్టాలని నాకు కోరిక కలిగింది. దిగుతానంటే అబ్బాయిని పిలిచాను, రారా కార్లు తీసి పెడతానని. లేదు సార్ నాకు కూడా కారు వచ్చింది అన్నాడు. చూస్తే పోలీసుల బోర్డు ఉంది. ఎందుకు నీకు కారు వచ్చిందంటే
సార్ నేను అడిషనల్ ఎస్పీ సార్ తిరుచునాపల్లి ఐపీఎస్ ఆఫీసర్. ఒక ఐపీఎస్ ఆఫీసర్ బెల్చిట్టేసి దిండేసి పండుకోసారన్నాడంటే బికాస్ ఆఫ్ టీచింగ్ ప్రొఫెషన్ ఓన్లీ. ఒకవేళ ఎమ్మెల్యే అయినా ఈయనతో నాకేం పనిలే అని ఆపక తిరిగి పండుకునేవాడు. ఇట్లా ఇప్పటికే నేను మంత్రిగా గర్వపడడం లేదు, ఒక టీచర్గానే గర్వపడుతున్నానని చెప్పి సందర్భం గుర్తు చేస్తూ, ఒక్క అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోనే స్వయంగా 1,00,000 మంది చదువు చెప్పాను, స్వయంగా బోర్డులో ట్యూషన్స్ కానీ కాలేజ్ కానీ 5,000 మంది పైచిలుకు ఈ రాష్ట్రాల్లో ఉన్నారంటే నిజంగా నా అదృష్టం అని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. ఇకపోతే నాకుండే శాఖల్లో మీకు సంబంధం ఉండే శాఖలు ఎక్కువ ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ నాకుంది శాఖ. ఇది ప్రభుత్వానికి కళ్ళు చెవులు. ఈ శాఖ అత్యున్నతమైన శాఖ. ప్రభుత్వ విధానాలు కానీ ప్రభుత్వం ఏమి క్యాబినెట్ నిర్ణయాలు తీసుకున్నా ఐ హ్యావ్ టు టెల్. రెండోది వచ్చి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. మీకు తెలిసిందే, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డెవలప్ అయితేనే కంట్రీ డెవలప్ అవుతుందంటే నమ్ముతున్నాం. అది కూడా మంచి శాఖ ఇచ్చారు. మూడవది మైనారిటీ వెల్ఫేర్. 50 లక్షల మంది మైనారిటీ సోదరుల యొక్క భవిష్యత్తు చూడాల్సిన బాధ్యత మనకి పెట్టారు. దాని తర్వాత తెలుగు లాంగ్వేజ్ లిటరేచర్ అండ్ కల్చర్ ఆర్కియాలజీ. ఇది మీతో సన్నిహితంగా ఉండడానికి అవకాశం ఉండే శాఖ. లాస్ట్ ఎన్ఆర్ఐ ఎంపవర్మెంట్. తెలుగు మాట్లాడే ప్రజలు మొత్తం ప్రపంచంలో 18 కోట్ల మంది ఉన్నారు. 10 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్లో ఉంటే, యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో 8 కోట్ల మంది ఇతర రాష్ట్రాల్లో విదేశాల్లో ఉన్నారు. వాళ్ళ బాగోగులు, వాళ్ళ కష్టాలు, నష్టాలు, సమస్యలు చూడవలసిన బాధ్యత ఒక ఎన్ఆర్ఐ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసి స్టేట్ ఫారెన్ మినిస్ట్రీట్లు ఇచ్చి అది కూడా నాకు అప్పగించారు. అంటే నాకు సంశయం ఉంది మైనారిటీ వెల్ఫేర్, సంస్కృతి ఉంది, తెలుగు లాంగ్వేజ్ లిటరేచర్ కల్చర్, సాంకేతికం ఉంది, టెక్నాలజీ. 3 సార్లు ఉండే శాఖ నాకు ఇచ్చారు. కాబట్టి మీ తక్కువ సమయంలో ఈ డల్లాస్ నగరంలో ఇంతమంది మీరు వచ్చినందుకు మీకు మరొక్కసారి నా ధన్యవాదాలు తెలియజేస్తూ, వాస్తవంగా టూర్ ప్రోగ్రాంలో ఇన్వాల్వ్మెంట్ లేదు. గోదావరి పుష్కరాలు ఉన్నాయి, కల్చర్ నేను చూడాలి భద్రంగా. అది క్యాబినెట్ సబ్ మీటింగ్స్ ఉన్నాయి. 9 క్యాబినెట్ సబ్ కమిటీల మెంబర్గా ఉన్నా. వీలు పడదేమో అనుకొని వచ్చేదానికి సుముఖంగా లేదు. ప్రస్తుతం ఆ రోజున ముఖ్యమంత్రి గారు ఫోన్ చేసి తానా సభలు జరుగుతున్నాయి, నాటి సభలు జరుగుతున్నాయి, ప్రభుత్వ ప్రతినిధిగా నువ్వు పోవాల్సిన అవసరం ఉందని చెప్పితే 1 గంట లోపల టికెట్ తీసుకొని రావడం జరిగింది. కాబట్టే మీకు ముందు ఇన్ఫామ్ చేయలేకపోయినని చెప్పి సందర్భం గుర్తు చేస్తూ, మళ్ళీ 3 minutes తర్వాత వస్తున్నాం. నేను రవి గారు ఎక్కడ ఉన్నారు? ఇక్కడ తప్పకుండా వస్తాం. ఆవిడ ముందుగా ఇంటిమేట్ ఇచ్చి, ఇంకా డల్లాస్ నగరంలో దాదాపు 30,000 మంది ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నారు, అందరినీ పలకరించిపోతానని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం. ఇకపోతే మొట్టమొదట కల్చర్ గురించి చెప్పాలి. చాలా సంతోషకర విషయం ఏమంటే, నేను కొన్ని పర్యటించడం జరిగింది సంస్కృతి శాఖ మంత్రిగా. ఒరిస్సా బరంపురం కానీ, బెంగళూరు తెలుగు సభలు కానీ, చెన్నై తెలుగు సభలు కానీ, అండమాన్ నికోబార్ తెలుగు సభలు కానీ, ముంబాయి ఢిల్లీ తెలుగు సభలు కానీ, జపాన్ తెలుగు సభలు కానీ, యూకే ఉత్సవాలు కానీ, అమెరికా ఉత్సవాలు కానీ చూడడం జరిగింది. నాకు అర్థమైంది ఒకటే, దేశం కానీ దేశం వచ్చారు, ఊరు కానీ ఊరు వచ్చారు, 18,000 కిలోమీటర్లు వచ్చేప్పటికీ తెలుగు సంస్కృతిని, సాంప్రదాయాన్ని, ఈ ఆచార వ్యవహారాలను, ఈ పండగలను తెలుగుదనం ఉట్టిపడే రీతిలో ఈ విదేశాల్లో కూడా జరుపుకుంటానంటే నిజంగా మేము గర్వపడుతున్నామని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం. తానా సభలు చూశాను, నాట్ సభలు చూశాను, మిగతా చాలా చోట్ల పరిశీలించాను. ఆ డ్యాన్స్ పిల్లలు చేస్తూ ఉంటే, భరతనాట్యం చేస్తూ ఉంటే, కూచిపూడి నాట్యం చేస్తూ ఉంటే, ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ పిల్లలు చేయలేరేమో
ఆ విధంగా మీ పిల్లలకు తెలుగు నేర్పించడము, మా బడి ఒకటి ఏర్పాటు చేయడం. ఇక్కడ ఈ సిలికాన్ వ్యాలీలో అయితే తెలుగు సెకండ్ లాంగ్వేజ్గా ఫారెన్ లాంగ్వేజ్ తీసుకునేందుకు అవకాశం కల్పించడము, ఇవన్నీ చూస్తూ ఉంటే తెలుగు జాతి సంస్కృతికి పరిరక్షణకు మీరు చేస్తున్న కృషి అసాధారణమైనది, అద్భుతమైనది, అమోఘమైనది, అనన్య సామాన్యమైనదని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తూ ప్రభుత్వం తరఫున ఒక మంత్రిగా జోహార్లు అర్పిస్తున్నా అని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం. ఇతర కార్యవర్గ సభ్యులను శ్రీలు మందిగా అందరూ సుగం చాగలమూడి శేఖర్ అన్నే, అమర్ అన్నే, రామకృష్ణ మానేని, కిషోర్ వీరగంధం, సురేంద్ర ధూళిపాల, ఇంకా ఇతర న్యాట్స్ సభ్యులందరినీ కూడా తానా సభ్యులు థ్యాంక్ యూ వెరీ మచ్. దేవిరెడ్డి, వాణి గజ్జల, రఘు గజ్జల, శ్రీపతి గారు, సుబ్బు జనలగడ్డ, వెంకట్ నార్పల, ఇంకా ఇతర రాయలసీమ ప్రాంతపు సోదరులందరినీ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తాం. విజయమోహన్ కాకర్ల, లోకేష్ నాయుడు, దేవి, ఇతర రాయలసీమ సోదరులందరూ కూడా వేదిక మీదకి రండి. డల్లాస్ నగరంలో ఎన్ఆర్ఐ టీడీపీ అతి వైభవంగా ఈ ఎన్ఆర్ఐస్ మీట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వారికి తెలుగుదేశం పార్టీ తరఫున, నా తరఫున హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నాను.